మనసేం బాగాలేదన్న. దేనికిరా? నాకు ఈ భూమి మీద ఉండాలనిపించట్లా. దేనికి నాన్న? ఈ అమ్మాయిలు లవ్ చేసేదాకా ఒక మాట, లవ్ చేసాక ఇంకో మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఏమైందని? ఈ అమ్మాయి నాతో మాట్లాడలేదన్న. ఓహో, దాని గురించి ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? చనిపోదాం అనుకుంటున్నా. ఓరే నాయనా, ఒక మాట చెబుతా వింటావా? రే, అమ్మాయి కోసం చనిపోతానంటున్నావే. ఇప్పుడున్న కుర్రోళ్ళు ఎలా ఉన్నారంటే, కన్న తల్లిదండ్రుల కోసం ఎవరూ చనిపోవట్లేదు, కానీ అమ్మాయిల గురించి చచ్చిపోతే, అరే అమ్మాయి గురించి నువ్వు చచ్చిపోతావు, ఆ అమ్మాయి ఎన్ని రోజులు ఏడుస్తుందిరా మహా అయితే? ఒక వారం ఏడుస్తుందన్న. ఇప్పుడున్న అందరూ ఏం చేస్తున్నారు తెలుసా? యూత్ మొత్తం నాయకుల కోసం ప్రాణాలు ఇస్తున్నారు. నాయకులు ఏమన్నా ప్రాణాలు ఇచ్చిన కార్యకర్త విగ్రహం ఏమన్నా కట్టిస్తున్నారా? నాయకుడు విగ్రహం కట్టిస్తున్నారా? అలాగే ప్రపంచంలో ఎవరైనా సరే తమ తల్లిదండ్రుల కోసం చచ్చిపోవాలి, కానీ అమ్మాయిల కోసం, నాయకుల కోసం చచ్చిపోవటం కాదురా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మనకి గర్భంలో నుంచి ఎవరైతే మనకి ప్రాణార్పణ ఇచ్చారో అదే గర్భం కోసం, అదే తల్లిదండ్రుల కోసం నువ్వు ఎప్పుడైతే అమ్మాయిల గురించి ప్రాణాలు తీసుకోవటం, నాయకుల కోసం ప్రాణాలు తీసుకోవటం, ఇవన్నీ చేశారనుకో, పైనున్న పరమశివుడు కూడా క్షమించాడు. ఎందుకో తెలుసా? నీ ప్రాణం పుట్టించింది ఆ శివుడు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. బాగా గుర్తుపెట్టుకో. అర్థమైంది నీకు? అది పరిస్థితి. ఇంకెప్పుడు కూడా ఎవరో కోసం మనం ప్రాణాలు ఇవ్వటం కాదు. ఎప్పుడైతే సరే నీకు తోడుండి, నీకు ఎవరైతే నీకు ఆపదలో ఆదుకున్నోడే నీకు నాయకుడు. నీకు ఆపదలో వచ్చి నేనున్నాను అని తలిచినోడే నీకు నాయకుడు. అలాగే నీ తల్లిదండ్రిని నువ్వు ఎప్పుడు కూడా ఇబ్బందులో ఉన్నా, బాధల్లో ఉన్నా కూడా వాళ్లే నిన్ను కాపాడేది. కాబట్టి తల్లిదండ్రికి ఎప్పుడైతే గౌరవించి నువ్వు ఈ ఆడపిల్లల చుట్టూరు కాకుండా నీ లైఫ్ లో కూడా ఒక ఆడపిల్ల వస్తుంది. అది ఆ పరమశివుడు పంపిస్తాడు. ఎందుకంటే నువ్వు ఈ రోజు ప్రాణాన్ని తీసుకున్నావు అనుకో, రేపటి రోజు సాక్షాత్తు భగవంతుడే క్షమించడు. కాబట్టి తల్లిదండ్రి కడుపుకోత తేయకూడదు ఆడపిల్లల కోసం. ఎప్పుడైనా నీలో ఉన్న సత్తాని ప్రజలకి చాటి చూపించు. నువ్వు ఎవరు, ఏంటి, ఈ భూమి మీద ఎందుకు పుట్టావు అనే దాన్ని నలుగురికి నిరూపించడంలో చూపించు. ఆడపిల్లల కోసం ప్రాణాలు తీసుకుంటే ఏమొచ్చిందిరా పిచ్చోడా?